మరోసారి అవకాశం ఏమన్నా ఉన్నట్లయితే మీరు డౌట్స్ అడగవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అసలు మీటింగ్ అయిపోయింది, క్లోజ్ చేసినాం కాబట్టి మీరు మీ పనులకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఎవరైనా సందేహాలు ఉన్నవారు తహసీల్దార్ గారు కానీ ఎంపీఓ గారు కానీ అడగాల్సిందిగా. 238లో భోజన్న, PS 239లో ఏ గంగాధర్, BRS నుంచి రవి, PS నెంబర్ 236 రవి ఉన్నాడు, PS నెంబర్ 237 ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ఇందిరమ్మ కాలనీలో మేము విద్యుత్ స్తంభాలకు ఆల్రెడీ గవర్నమెంట్ అది ఇప్పుడే ఏ గారికి కూడా మాట్లాడినా వాళ్ళకి బాగా ఇబ్బంది సార్. కరెంట్ లేదు, అసలు వేరే వాళ్ళ నుంచి కనెక్షన్ తీసుకుంటారు సార్, వేరే ఇళ్ళ నుంచి. ఆల్రెడీ ఇక్కడ స్తంభాలు వచ్చినాయి సార్ ఇప్పుడే. కానీ ఎవరైతే ఆ స్తంభాలు విద్యుత్ శాఖ వారి కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ లేబర్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు సార్. దయచేసి తొందరని పరిష్కారం చేయాలని మీకు తెలియజేస్తారు సార్. అలాగే అన్ని శాఖల వారికి కూడా చెప్తున్నాం సార్, ఏ శాఖ వారికి మా ప్రజల నుంచి సమస్యలు వస్తే ఆ శాఖల వారు తొందరగానే పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. అది తప్పకుండా మనం టైం నెక్స్ట్ June 25 మనం డోర్ టు డోర్ తిరగబడుతుంది. ఇలా మిగిలిన వాళ్ళకి అందరికి మనం నోటీస్ చేయబడుతుంది. అందుకోసం మ్యాపింగ్ ప్రతి ఒక్కరు వార్డ్ నెంబర్లో అడగండి, అడిగితే 5 క్వశ్చన్లు ఎక్కడెక్కడ ఉంటే రాసుకొని ఆ మిగిలిన మ్యాపింగ్ చేయండి. ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ గ్రామం యొక్క మంచి చెడు అంతా మీరు ప్రథమ పౌరులు కాబట్టి మీకు తెలుసు. కాబట్టి నేను మొన్న రాగానే మీతో చర్చించాం సార్. అది ఏదైతే డంపింగ్ ఇక్కడ చేస్తూ ఉన్నారో అక్కడ కుండి వేస్తే మాత్రం ఇంకొకరు ఏమంటారు, అలా అంటే మనకు కరెక్ట్ కాదు. వేయకుండా ఉండడమే ఉత్తమం. కాబట్టి ఉన్నతాధికారులు ఇక్కడ మనకు భీమ్గల్ పక్కకే చాలా పెద్ద స్టేషన్ అది మున్సిపాలిటీ, అక్కడ ఆఫీసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి వెళ్ళే అధికారులందరూ మెయిన్ రోడ్డు ఇదే వెళ్తారు. కాబట్టి కొంచెం అక్కడ ఆ చెత్తను వేయడం మానుకున్నట్లయితే, ఒకటే గది నేను చూసింది కూడా అక్కడ ఒకటే దగ్గర చూస్తున్నా, అక్కడ వాళ్ళకి ఏదో మంచినీటి వసతి కూడా కావాలని నా దృష్టిలో ఉంది. ఈ డంపింగ్ వేయడం మానేస్తే మేము అక్కడ తప్పకుండా మంచినీరు అందించే ఏర్పాటు చేస్తాం. దయచేసి మీరందరూ ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ చెత్త వేసే వాళ్ళందరికీ ఈ సభావేదిక నుంచి తెలియజేస్తున్నాం సార్. అలాగే సార్, ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకు ఉన్న అసలు యాక్చువల్ ఎజెండా ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లతో మనము కోఆర్డినేషన్ చేసుకొని మన సందేహాలు వారి సమాధానాలు విన్నాం. కాబట్టి అసలు సబ్జెక్ట్కి వస్తే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న కార్యక్రమం మీద 99 రోజుల పాటు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఏజెండా వర్షాకాల సన్నాహాలు, దాంట్లో ఏముంటాయంటే పారిశుద్ధ్యం, కాలువలు, డీజిల్టింగ్, పొదలు, జంగిల్స్ క్లియరెన్స్ చేయడం, వీధి దీపాల నిర్వహణ అనేది ఒక ఏజెండాలో అంశం. రెండోది తాగునీటి సరఫరా. సార్ చెప్పినట్లు తాగునీటి సరఫరా 99 రోజు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన అందరికీ నాయకు నమస్కారాలు. మరి ముఖ్యంగా ఆయన చెప్పినప్పుడు డంపింగ్ ఆడుతూ మేము చాలాసార్లు పెద్ద మనుషులకు చెప్పినా మా రోడ్ ఏదేందో వాళ్ళ సొంత రోడ్డు, ఆ రోడ్డుకు ట్రాక్టర్ రాణిస్తలేదు. నేను పెద్ద మనుషులు పాత పెద్ద మనుషులు చెప్పినా, పెద్ద మనుషులు చెప్పిన రోడ్డు వాళ్ళ మీపించి మాట్లాడమని చెప్పిన, అది తొందరలో మాట్లాడి వచ్చి చేస్తాం. మరి ఇంకొకటి ఏంటంటే విజయ, ఊళ్ళో మొత్తం ఎక్కడ తిరిగినా చెత్త కాదు, మనం ఒకటి మధ్య కాడ చాలా ప్రాబ్లం అవుతుంది. మరి దాన్ని ఎలా చేస్తాం? ఆల్రెడీ మేము 10,000 పెట్టి తీసి సోలార్ చాలాసార్లు 4 సార్లు 4 గంటలకు వచ్చి కూడా పేర్లు రాసిన అయినా చూస్తుంది. అక్కడ పొద్దున చాలా ప్రాబ్లం ఉంది. దాన్ని ఒక్కసారి ఊళ్ళో ఎక్కడ లేదు, ఊరంతా తిరిగినా ఎక్కడ లేదు, అదొక్కటే. దయచేసి అందరు సహకరించి అదొకటి చేస్తే రోడ్డు మీద
పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు, కలెక్టర్ వస్తారు, ఎవరు వస్తారు, ఎంత ఏం చేస్తున్నారు ప్రాబ్లం కానీ మరి ఎట్లా సాధించడం అనేది ఆలోచన చేద్దామని కోరుకుంటూ మరి మీకు ఎప్పుడు ఎల్లవెల్లలా ఏ పని పడ్డా చిన్న కానీ ముందంజలో ఉంటా మీకు ఏ పని వచ్చినా నాతో సాధ్యమైనంత మట్టుకు నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.